హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను కుక్వెల్ కంపెనీ వాళ్ళది బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను. అది చాలా బాగుందండి. దాని అన్బాక్సింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అలాగే నేను రోజు చేసుకునే నిత్య దీపారాధన చిన్న వీడియో అయితే పెట్టానండి ముందుగానే. ఈరోజు నిన్న ఉగాది కదండి, ఈరోజు నేను చేసుకున్న పూజ అనమాట. నాకు నిత్యం కూడా పువ్వులు ఇలా పూస్తూనే ఉంటాయి. ఇలా చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇక నేను చూపించే మిక్సర్ గ్రైండర్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ వాడిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. అది తీసుకుని 2 నెలలు అవుతుంది. నేను దాన్ని ఆల్రెడీ మీకు వెయిట్ లాస్ అవడం కోసమని పౌడర్ చూపించాను కదా, అప్పుడు వాడానన్నమాట. అందులో మీరు చూశారు, కానీ నేను అప్పటికి వాడలేదు కాబట్టి మీకు రివ్యూ ఇవ్వలేదండి. దీనికి నేను వాయిస్ ఓవర్ ముందే ఇచ్చేసాను డైరెక్ట్గా మాట్లాడదామని, కానీ పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఆ వాయిస్ అది కొంచెం ఎక్కువగా వచ్చింది. అలాగే పక్కన సౌండ్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల నేను వాయిస్ అయితే మ్యూట్లో పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇదే అన్నమాట నేను చెప్పేది. ఈ మిక్సర్ గ్రైండర్ అయితే చాలా బాగుంది, త్వరగా నలుగుతుందన్నమాట. తక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి కూడా చిన్న జార్లు ఇచ్చారండి, చాలా బాగుంది. అలాగే గ్యాస్ దగ్గర తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా సరిపోతుంది. అంటే వంటగది చిన్నగా ఉంటుంది కదా కొంతమందికి, మిక్సీ పెట్టుకునే ప్లేస్ కూడా కొంచెం ఇరుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి తీస్తే కానీ ఇంకొకటి పెట్టుకోలేమన్నట్టు ఉంటుంది కదా. నా గ్యాస్ దగ్గర కూడా పరిస్థితి అదేనండి. అందుకే నేను ఇది తీసుకున్నాను. చాలా హెవీ క్వాలిటీ మోటార్ అన్నమాట. ఎక్కువ హీట్ ఎక్కకుండా చాలా బాగా గ్రైండ్ చేస్తుంది. ఇదైతే ఆల్రెడీ చాలామంది వాడుతూ ఉన్నారు ఇప్పటికే. ఇది ఫస్ట్లో అయితే 5,800 అలా ఉండేదండి రేటు. నాకు తీసుకోవాలని అనిపించినా సరే అంత కాస్ట్ పెట్టలేక ఆగిపోయానమాట. కానీ మనకి కొన్ని పండుగల సమయాల్లో పర్సంటేజ్ తగ్గించి రేటు తగ్గించి ఇస్తారు కదా, ఆ టైంలో నేను తీసుకున్నాను అనమాట. ₹1 తక్కువ 2,000కి అయితే వచ్చింది ఇది. తక్కువే అనిపించిందండి. 5,000 పైన ఉండేది 2,000కి వచ్చిందంటే పర్వాలేదు కదా. అలాగని తక్కువ మోటరు క్వాలిటీ కదండి, సేమ్ అదే హై క్వాలిటీ మోటార్నే తీసుకున్నాం అనమాట. దీనికి పెద్దవి 3 జార్లు ఇచ్చారు, చిన్నవి 2 ఇచ్చారనమాట. నేను చిన్నదానిలోనే మీకు పౌడర్ చేసి చూపించాను ఆ రోజు. అలాగే ప్రతి జార్కి కూడా ఇలా ఒక మూత ఇచ్చారండి. మనం ఏవైనా జ్యూస్లు అవి చేసుకుని తాగామనుకోండి, ఆ జారుకున్న కిందది తీసేసి ఈ మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఊరది వెళ్ళినప్పుడు అది పట్టుకెళ్ళొచ్చు అనమాట. అలా ప్రతి జార్కి కూడా మూత ఇచ్చాడు. అలాగే 2 మూతలు అయితే మనం జ్యూసులు మిక్స్ చేసుకున్నప్పుడు పల్ప్ అనేది రాకుండా హోల్స్ ఉన్నది ఇచ్చాడనమాట. మొత్తం కలిపి 5 జార్లు ఇచ్చారండి. 2 చిన్నవి 3 పెద్దవి అనమాట. ఇది చూసారు కదా, ఒకటైతే ఫుల్గా కప్పబడే మూత ఉంది, ఒకటైతే సగం పెద్ద బెజ్జాలు సగం చిన్న బెజ్జాలతో కలిపి ఇచ్చాడండి. మనం ఎలా అయినా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. ఎవరికైనా కావాలంటే తీసుకుంటారని నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే తక్కువగా మసాలాలు అవి పట్టుకునేప్పుడు మనకి మిక్సీలో అయితే పెద్ద జార్ వస్తుంది కాబట్టి కుదరట్లేదు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. అలాగే చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను మీకు ఏమైనా చెప్పానంటే అది బాగుంది అనిపిస్తేనే మీకు రివ్యూ చెప్తానండి. చాలా బాగుంది కాబట్టి చెప్పానన్నమాట. ఎవరైనా కూడా కావాలనుకుంటే తీసుకోండి, రేటు తగ్గే ఉంది. నేను తీసుకుని 2 నెలలు అవుతుంది కదా, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఇంకా తగ్గొచ్చు తగ్గితేనే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో రెడ్ బ్లాక్ ఉందండి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను అనమాట. నేను మాట్లాడేస్తున్నాను చెప్పాను కదండి వాయిస్ మ్యూట్లో పెట్టానని, అదనమాట.
పక్కన సౌండ్లు ఉన్నా లేదా టీవీలో పాటలు వినిపిస్తున్నా మనం వాయిస్ని మ్యూట్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి వీడియోలకి. అందుకోసమని నేను ఆపేసాను. ఇంకా ఇవన్నీ కూడా నాకు అన్నీ అవసరం ఉండదండి. కావాల్సింది తీసుకొచ్చని మళ్ళీ బాక్స్లోనే పెట్టేశానమాట. నేను ఎక్కువ చిన్న జారే వాడతాను. ఈ మూతలు అయితే 2 ఇచ్చారండి. పిల్లలది ఉన్నవాళ్ళు ఏమైనా జ్యూస్ అవి చేసుకున్నా మూత పెట్టుకొని ఊరది వెళ్ళేప్పుడు పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీరు వీడియోని పూర్తిగా చూశాక ఒక లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి. నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. ఈ వీడియో నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నమస్తే.